టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్కు ముందు అందరి చూపు పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్గా పేరు తెచ్చుకున్న ఉస్మాన్ తారిక్ వైపే ఉన్నింది. అందుకు కారణం అతను వేసే బౌలింగ్ విధానం. ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. బంతి వేస్తున్నాడో లేక త్రో చేస్తున్నాడో కూడా అర్థం కాక బ్యాటర్లు వికెట్స్ సమర్పించుకున్నారు. ఆగి బాల్ వేయడం వల్ల స్పీడ్ని అంచనా వేయలేకపోతున్నారు బ్యాట్స్మెన్. దాంతో వికెట్స్ పడుతున్నాయి. అయితే తన బౌలింగ్ యాక్షన్తో కేవలం పాకిస్తాన్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్సే షాక్ అయ్యారు. పాకిస్తాన్ టీంలో కీలక ప్లేయర్గా మారిన ఉస్మాన్ తారిక్ వెనక ఒక కథ దాగి ఉంది. కొన్నేళ్ల క్రితం పాక్ జాతీయ జట్టులో అవకాశాలు రాక విసిగిపోయిన ఉస్మాన్ తారిక్ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి దుబాయ్లో సేల్స్మెన్గా పనిచేసేవాడట. తన జీవితం ముగిసిపోయింది అని అనుకుంటున్న టైంలో అనుకోకుండా ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీస్ సినిమా చూశాడట. ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయి మళ్ళీ బాల్ బ్యాట్ పట్టాడు. ఏదో ఒకటి తేల్చుకుందాం అనుకొని ఉద్యోగం వదిలేసి మరీ స్వదేశానికి చేరుకున్నాడు. మళ్ళీ పాకిస్తాన్ దేశవాళీ క్రికెట్లో ఆడటం మొదలుపెట్టాడు. అక్కడ సత్తా చాటి మిస్టరీ స్పిన్నర్గా పేరు తెచ్చుకున్నాడు. జాతీయ జట్టులో అవకాశం వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ టీంలో అవకాశం మాత్రమే కాకుండా కీలక ప్లేయర్గా కూడా పేరు తెచ్చుకున్నాడు ఉస్మాన్ తారిక్. Taste the Daily.